హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే నా ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ నా ఛానల్కి విజిట్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫస్ట్ యూఎస్ స్టార్ట్ చేస్తున్నాం అంటే ఫస్ట్ భయపడేది అయితే వీసా ఇంటర్వ్యూ, సెకండ్ వచ్చేసరికి అయితే ఇమిగ్రేషన్. వీసా ఇంటర్వ్యూ గురించి అయితే నా ఎక్స్పీరియన్స్ అయితే ఆల్రెడీ వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను. లింక్ క్లిక్ చేస్తే మీరైతే ఫుల్ వీడియో చూడవచ్చు. సెకండ్ వచ్చేసరికి ఇమిగ్రేషన్. ఈ ఇమిగ్రేషన్ అనేది చాలా టఫ్ అంటారు, అది అనేది చాలా రూమర్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఆడు ఏం అడుగుతాడు, ఏంది, నన్ను ఏం అడిగినా అయితే మీతో చెప్తాను. నా జర్నీ వచ్చేసరికి హైదరాబాద్ టు దుబాయ్, దుబాయ్ నుంచి చికాగో ఉండే. నా కాలేజ్ వచ్చేసరికి చికాగో నుంచి విస్కాన్సిన్కి 120 మైల్స్ 130 మైల్స్ ఉండే. నేను విస్కాన్సిన్లో చేసుకోవచ్చు కదా అంటే విస్కాన్సిన్కి అయితే నాకు చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి అనమాట కంపేర్ టు చికాగోకి. అక్కడి నుంచి క్యాబ్ చేసుకుని వచ్చినట్టయితే నాకైతే 60,000 to 70,000 సేవ్ అవుతాయి కదా అని ఆలోచించి నేనైతే అక్కడి నుంచి చేసుకున్నాను. మరి చికాగో వచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లా వస్తాం అంటే రైడ్ బుక్ చేసుకుంటాం అనమాట. మన స్టూడెంట్సే ఉంటారు, గ్రూప్స్లో ఉంటాయి కదా, సో అట్లా రైడ్ బుక్ చేసుకుని ఇక్కడికైతే వచ్చేసిన. మనం ఎన్నిసార్లు అయినా సరే ఇండియా నుంచి అమెరికాకి ఎప్పుడైతే ల్యాండ్ అవుతామో అప్పుడైతే మనకి ప్రతి ఒక్కసారి ఇమిగ్రేషన్ అనేది అయితే ఉంటుంది. ఎవరైనా సరే H1B మీద అయినా, టూరిస్ట్ అయినా, గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి అయితే ఇమిగ్రేషన్ ఉంటుంది అనమాట. ఇమిగ్రేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే చెక్ చేస్తారనమాట, మీరు వచ్చేవాడు కరెక్ట్ పర్సన్ అయినా కాదా అని చెక్ చేసుకుంటారు. అండ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు అనమాట, నార్మల్ క్వశ్చన్స్, అంతేం ఉండదు. నాకైతే దుబాయ్లో 4 hours లేవర్ ఉండే. 4 hours ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకున్న ఫ్లైట్కి అందాలి, లేదంటే మిస్ అయితే మళ్ళీ నేను ఫ్లైట్ బుక్ చేసుకోవాలి. అంత రిస్క్ ఉంటుంది దీంట్లో. ఇమిగ్రేషన్ వచ్చేసరికి కొన్ని ప్లేసెస్లో ఎట్లా ఉంటుంది అంటే యూఎస్లో ల్యాండ్ అయిన తర్వాత కూడా ఒక ప్లేస్ కాకుండా వేరే ప్లేస్ దగ్గరికి వెళ్ళి మన సెల్ఫ్ మనమే డబ్బులు పెట్టుకొని రైడ్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ వచ్చి మనమైతే ఫ్లైట్ని క్యాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అదైతే మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఒకసారి చూసుకోండి కంప్లీట్గా. మనం ఇండియా నుంచి యూఎస్ఏకి ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ మనం ట్రావెల్ చేసినా కానీ ప్రతి ఒక్కసారి అయితే మనకి ఇమిగ్రేషన్ అనేది అయితే కంపల్సరీ ఉంటుంది. మనం ఎప్పుడైతే యూఎస్ఏలోకి ఎంటర్ అవుతామో అక్కడే ఇమిగ్రేషన్ ఉంటుంది. యూఎస్ఏలో కాకుండా రిమైనింగ్ ఒక 6 to 8 కంట్రీస్లో, అదర్ కంట్రీస్లో అయితే ఇమిగ్రేషన్ ఉంటుంది అనమాట. నా ట్రావెలింగ్ డేట్ వచ్చేసరికి October 5th, 2023లో ఉండే. నా జర్నీ వచ్చేసరికి అయితే మొత్తం నైటే ఉండే. మార్నింగ్ అయితే నాకు ఇమిగ్రేషన్ ఉండే. నా ఫ్లైట్ జర్నీ వచ్చేసరికి 4.5 hours అనమాట. హైదరాబాద్ టు దుబాయ్, దుబాయ్ నుంచి చికాగోకి చాలా టైం, 11 hours అట్లా. ఫస్ట్ మనం దుబాయ్లో ల్యాండ్ కాగానే ఫస్ట్ మనకు ఒక లైన్ ఉంటుంది అనమాట. మనకు ఆల్రెడీ ఒక కౌంటర్ నెంబర్ దాంట్లో ఉంటుంది కదా, ఫ్లైట్ కౌంటర్ నెంబర్. అక్కడికైతే వెళ్ళాలన్నమాట. దాంట్లోనే మనకి ఇమిగ్రేషన్ అయిపోతుంది, దాంట్లోనే ఫ్లైట్ ఎక్కిపోవడం ఉంటుంది అనమాట. ఫస్ట్ నేను లైన్లో పోగానే ఫుల్ పబ్లిక్ ఉంటారు, అసలు మొత్తం మనలే. అండ్ ఇంకోటి ఏంటంటే నేను వచ్చే టైంకి మా కాలేజ్ ఒకటే ప్లేట్ఫాల్ ఇంటేకి అప్రూవ్ ఉన్నది అనమాట. వేరే కాలేజ్ ఏవి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. మేము వచ్చేసినాం, లైన్లో నిలబడినాం. మొత్తం మనమైతే అందరం కలిసి వచ్చినాం ఇది అన్నట్టు అయితే చెప్పొద్దాం. ఎంతమంది కలిసి వచ్చినా కానీ మనమైతే సింగిల్గా వెళ్ళడానికి ట్రై చేయాలి. అంటే ఇక్కడ కూడా తెలియదు అన్నట్టు నటించి పోవాలి, మనకి తప్పదు. గ్రూప్ వచ్చిన మనకి వాళ్ళకి తెలిసినట్టయితే వాళ్ళైతే మనల్ని క్వశ్చన్ ఎక్కువ అడుగుతారు అనమాట. వీళ్ళు ఏం చేసారు, ఏం మాట్లాడుకున్నారు, ఏందని చెక్ చేసుకుంటారు. ఒకవేళ మనకి డౌట్స్ ఏమైనా వచ్చినట్టయితే వాళ్ళైతే కస్టమర్ అండ్ ప్రొటెక్షన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే తీసుకెళ్ళి అన్ని చెక్ చేసుకొని డిపోర్ట్ చేస్తారు. అవన్నీ రిస్క్ అవసరం లేదు. లోపలికి వెళ్ళగానే ఇక్కడైతే సెక్యూరిటీ చెక్ ఉంటుంది. మన వీసా ఇంటర్వ్యూలో ఎట్లయితే సెక్యూరిటీ చెక్ ఉంటుందో ఇక్కడ కూడా అట్లయితే సెక్యూరిటీ చెక్ ఉంటుంది. మనసు సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళగానే వీసా ఇమిగ్రెంట్ ఆఫీసర్స్ అయితే చాలా ఉంటారు. మన వీసా ఇంటర్వ్యూకి ఎట్లయితే ఉంటారో ఆఫీసర్స్ ఇక్కడ కూడా అన్ని కౌంటర్స్ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన టైంలోపు కంప్లీట్ చేసి ఫ్లైట్కి అందియాలి కదా, సో అందుకోసమే చాలా వరకు అయితే ఎక్కువ మంది ఉంటారు. దీంట్లో కూడా 1 by 1 వాళ్ళు వెళ్ళమని చెప్తారు, మనం వెళ్ళి నిల్చోవాలి. తర్వాత మనకైతే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం వీసా ఇంటర్వ్యూకి ఏమైతే డాక్యుమెంట్స్ తీసుకెళ్తామో అవే ఇక్కడ తీసుకెళ్ళాలన్నమాట. అండ్ ఇంకొకటి, మనం ఏ డాక్యుమెంట్స్ అయితే తీసుకున్నాం అయితే కంపల్సరీ క్యారీ చేయండి. ఒక డాక్యుమెంట్ మిస్ అయినా కానీ వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వకపోతే మళ్ళీ డిపోర్ట్ అయిపోతాం. ఇంపాసిబుల్. ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ 2 డాక్యుమెంట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసరికి పాస్పోర్ట్ అండ్ I-20, ఈ రెండే మెయిన్గా చెక్ చేసుకుంటారు. నన్ను అడిగాను, నేనైతే 2 డాక్యుమెంట్స్ ఇచ్చేయండి. నన్ను క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసిన అనమాట గురూజీ. ఫస్ట్ వచ్చేసరికి విచ్ యూనివర్సిటీ అన్నాడు. నా యూనివర్సిటీ పేరు చెప్పిన తర్వాత నువ్వు ఎన్ని సబ్జెక్టులు తీసుకున్నావు ఫస్ట్ సెమిస్టర్లో అన్నాడు. నేనైతే 2 సబ్జెక్టులు తీసుకున్నా, టర్మ్ ఏలో ఒకటి, టర్మ్ 2లో ఒకటి తీసుకున్నా అని చెప్పిన. తర్వాత నీ స్కూల్ స్టార్ట్ డేట్ ఎప్పుడు అన్నాడు, 23rd October అని చెప్పిన. తర్వాత ట్యూషన్ ఫీ కట్టినావు అన్నాడు, కట్టేసినా అని చెప్పిన. నువ్వు ఒక్కరిని వచ్చినావా ఇంకొకరితో ఆయన వచ్చినావా అంటే నేను ఒక్కరిని వచ్చినా అని చెప్పిన. తర్వాత నువ్వు ఏమన్నా క్యారీ చేస్తున్నావు డబ్బులు అని అడిగాను అనమాట, $US. సో అట్లా అడిగాను. సో వెళ్ళిపోమన్నాడు అనమాట. వెళ్ళిపోమనగానే నేనైతే నా పాస్పోర్ట్ I-20 తీసుకొని లోపలికి వెళ్ళిపోయినా మన ఫ్లైట్ అందరు ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత అందరూ 1 by 1 వచ్చిన తర్వాత అదంతా అయిపోయినా I-94 అయితే అప్డేట్ చేసిన అనమాట. అప్డేట్ చేసిన తర్వాత నాకైతే స్టాంప్ వేయలేదు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొందరికి స్టాంప్ వేయట్లేదు, డైరెక్ట్ I-94 డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారు. I-94 ఇట్లా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే వీడియో తీసి కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ డిస్క్రిప్షన్లో చూసి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇమిగ్రేషన్ అయిపోయినా అప్పుడైతే కూల్ అయిపోయినా అనమాట. ఎందుకంటే అదే మెయిన్, అదే మన తేడా జరిగితే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. వీసా ఇంటర్వ్యూ అయినా రిజెక్ట్ అయితే మళ్ళీ రిఫ్యూజ్ అని ఇంకోసారి చేసుకోవాలనుకుంటుంది, కానీ ఇమిగ్రేషన్లో కనుక రిటర్న్ వెళ్ళిపోతే మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉండదు.
వదిలిపెట్టుకోవాల్సిందే ఆశలు యూఎస్ఏ మీద. అంతే మరి. జై